పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ₹1,00,000 వ్యక్తిగత బాండ్ సమర్పించడంతో పాటు నిబంధనలకు లోబడి ఉండాలని ఆదేశించింది. అలాగే సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ₹1,00,000 పూచీకత్తుతో ఈ యొక్క బెయిల్ మంజూరు చేస్తూ కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్షులను ప్రభావితం చేయరాదన్న కండిషన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే గత వారంలోనే ఈ యొక్క నిందితుడు విద్యార్థిగా ఉన్న నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు లోయర్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. విద్యార్థిగా ఉన్న నేపథ్యంలో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా నిందితుడు కోర్టును కోరిన నేపథ్యంలో కూడా బెయిల్ మంజూరు అయితే చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క హైకోర్టు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. అయితే కోర్టు దాదాపు సాధారణంగా పోక్సో కేసులో ఈ యొక్క బెయిల్ మంజూరు చేయడానికి దాదాపుగా 90 రోజులు శిక్ష ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది. కానీ ఆ కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే దానిపైన కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బెయిల్ మంజూరుకు సంబంధించి ఈరోజు బండి భగీరథ్ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా అపోజిషన్ లాయర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వవద్దు, ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ యొక్క బండి భగీరథ్ తండ్రి ఉన్నత స్థాయిలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సో కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కూడా కోర్టుకు ఆపోజిషన్ లాయర్ తమ వాదనలు అయితే వినిపించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ కోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క బెయిల్ మంజూరు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. కొన్ని షరతులు కూడా విధించిన నేపథ్యం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సాక్షులను ప్రభావితం చేయరాదు, కేసును ప్రభావితం చేయొద్దని చెప్పేసి కూడా ₹1,00,000 పూచీకత్తుతో అయితే ఈ యొక్క బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక బెయిల్ మంజూరు చేసిన దానిపైన కాసేపట్లో అయితే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.